అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేమ్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఏ గ్రేట్ హాకీ ప్లేయర్. ఆయన స్టేజ్కి ఎట్లా వెళ్ళాడంటే 16వ ఏటనే ఆర్మీలో చేరి ఆర్మీ నుంచి వచ్చిన తర్వాతనే హాకీ అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒలింపిక్ మెడల్స్ అతి కష్టమైన రోజుల్లో ఆయన 3 ఒలింపిక్ మెడల్స్ సాధించాడు హాకీలో. ఇప్పుడు కూడా మనం సాధించలేకపోతున్నాం. మోడర్న్ టైంలో కూడా రాలేకపోతుంది హాకీ. ఒక సంవత్సరం వస్తే 3 సంవత్సరాలు మనం ఇద్దరు ఆస్ట్రేలియా ఆర్ పాకిస్తాన్ చేతితో ఓడిపోతాం ఫైనల్స్కి వచ్చి, లేదా ఎప్పుడో ఛాన్స్ ఉంటే గెలుస్తున్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో మన దేశంలోనే స్పోర్ట్స్ని పైకి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అలాగే ఇప్పుడు మీరు నేటి విద్యార్థులు, రేపటి పౌరులు, మీరు ఈ దేశం మీది, గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ దేశం మీది. స్పోర్ట్స్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఏదన్నా సాధించడంలో కానీ ఫ్యూచర్ అంతా మీదే ఉంది. మేమంతా అబ్సొలేట్ అయిపోతున్నాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఈ స్పోర్ట్స్ డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకునే ముందు, ఇక నుంచి ముందు ఒలింపిక్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ నేను కోరుతుంది ఏంటంటే ఒక 2-3 రోజుల ముందు నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఇక్కడ, సో దట్ అన్ని రంగాల్లో, ఏ రంగాల్లో మనం ఉన్నాం, వాలీబాల్, అట్లీస్ట్ బాస్కెట్బాల్, తర్వాత మన క్రికెట్ చాలా ఇష్టం మన వాళ్ళందరికీ, క్రికెట్, అలాగే కరాటే, టెక్వాండో వాళ్ళు కనపడుతున్నారు. వీటిలో కూడా కండక్ట్ చేస్తే వాళ్ళల్లో అందరినీ ఈరోజు సన్మానించుకుంటే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేశారా? సో ఇక ముందు నుంచి ఇది ఒక పెద్ద సెలబ్రేషన్గా చేసుకున్నాం. సో అలాగే ఈయన పేరు మీద ఈ స్పోర్ట్స్ డే పెట్టారు కానీ ఆయన ఉత్సాహంగా తీసుకున్నాం. అట్లాగే ఇప్పుడు మన అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు మాట్లాడుతూ, తర్వాత ప్రకాష్ గారు మాట్లాడుతూ ఈ స్టేడియంని బాగా చేసుకుందాం. అట్లాగే స్పోర్ట్స్ కోచెస్ కూడా లేరని చెప్తున్నారు. సో మీకు స్పోర్ట్స్ కోచెస్ వచ్చేటట్టు ఈ ఒలింపిక్ జరగడం నా దగ్గర ఉన్న ఫండ్స్ నుంచి మీకు మరి ముఖ్యంగా ప్రోత్సాహం చేసేటట్టు నేను చూస్తాను. స్పోర్ట్స్ కోచెస్ కూడా పైన స్టేట్లో నుంచి వస్తారా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ శాప్ నుంచి వస్తారా చూసి వాళ్ళతో మాట్లాడి మనకి ఇక్కడికి అపాయింట్ అయ్యేటట్టు చూద్దాం. కానీ మీరు మాత్రం చదువు ఉన్నతంగా రావాలంటే ముందు బాడీ బాగా ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ ఉండాలంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది సమమైన భాగం. స్కూల్లో మేము కూడా సమమైన భాగంగానే ఆడుకున్నాం. కబడ్డీ, వాలీబాల్ అని ఆడుకునేవాడు. అది మన మైండ్ ఫ్రెష్ గా ఉండాలంటే స్పోర్ట్స్ ఆడుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.